కొత్త సీఎం అతీషి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న ఆప్ ఎమ్మెల్యేలు ఆమె పేరును ప్రతిపాదించిన కేజ్రీవాల్ అనంతరం ఎల్జీకి తన రాజీనామా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని లెఫ్టినెంట్ గవర్నర్ను కోరిన అతీషి రాష్ట్రపతి ఆమోదం రాగానే ప్రమాణం. షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీకి మూడవ మహిళా ముఖ్యమంత్రి. మొత్తానికి ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళకే దక్కింది పీఠం, అతీషికి దక్కింది. మూడో ముఖ్యమంత్రి ఈమె. అంతకుముందు షీలా దీక్షిత్ కాంగ్రెసు, సుష్మా స్వరాజ్ ఈమె మన బీజేపీ. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుండి అతీషికి గౌరవం దక్కింది. అతీషి గారు రానున్న ఎన్నికలు జాగ్రత్తగా పనిచేయండి. బీజేపీని కాంగ్రెస్ని అక్కడ మట్టి కరిపించేయండి. మళ్ళీ ఆమ్ ఆద్మీ జెండాను అక్కడ ఎగరవేయండి. మీకు శుభాకాంక్షలు చెప్తూనే ఈ కాంగ్రెసు ఈ బీజేపీ కుట్రలను మీరు తిప్పికొట్టాలి. కేజ్రీవాల్ గారి మీద ఈ దేశ ప్రజలకు కావచ్చు, ఈ ఢిల్లీ ప్రజలకు కావచ్చు అమోఘమైన అమితమైన గౌరవం ఉన్నది, ప్రేమ ఉన్నది. ఎందుకంటే ఈయన కుట్రలకు బలైండు. కవిత ఎట్లయితే ఇక్కడ కుట్రలకు బలైందో సేమ్ కేజ్రీవాల్ గారు కూడా కుట్రలకు బలైండు. ఎప్పుడైతే కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీని పంజాబ్కు విస్తరించి పంజాబ్ల అధికారాన్ని చేజిక్కించుకున్నాడో ఇక మోడీకి ఇటు రాహుల్ గాంధీకి సుస్సుపడ్డాయి. ఇటు ఇట్లనే చిన్నగా మెల్లగా దేశమంతా విస్తరించుకుంటా పోతే మన పని ఏం కావాలి? ఓడు సెక్యులర్ అని, ఓడు మతం అని, ఇవి ఏం కావాలి? మనం భిక్షాటన చేయవలసి వస్తుందని ఆయన మీద ఓ లిక్కర్ కేసు అని పెట్టి కోటాను కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి ఆయన జైలు వేసిండు. కాబట్టి ఢిల్లీని మీ చేతిలోకి వెళ్ళి చేజారనీయకండి. దేశానికి మూడో ప్రత్యామ్నాయ పార్టీ కావాలి, నాలుగో ప్రత్యామ్నాయ పార్టీ కావాలి, 10 ప్రత్యామ్నాయ పార్టీలు ఉండాలి. అప్పుడే బీజేపీకి కాంగ్రెస్కి సిగ్గొస్తుంది. ఓడు మతం ఇడిచిపెడతాడు, ఓడు సెక్యులర్ అని ఇడిచిపెట్టి ముందు నీతివంతమైన పాలన కావాలనే కాడికి వస్తారు. నువ్వు పోతే నేను పోతే నువ్వు అని 76-77 సంవత్సరాలుగా ఈ భారతదేశాన్ని చెరబట్టినాయి కాంగ్రెస్ బీజేపీ. కాబట్టి మూడో ప్రత్యామ్నాయ పార్టీ ఈ దేశానికి అవసరం ఖచ్చితంగా.